హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. చాలా రోజులైతుంది కదండి మనం వీడియోస్లో కలుసుకోక. ఇప్పటి నుంచి అయితే నేను రెగ్యులర్గా అప్డేట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా అంతే అనుకున్నాను, బట్ ఫెయిల్ అయిపోయింది. అయితే ఈ వీడియోలో అయితే నేను పెళ్ళికూతురు డెకరేషన్కి, పెళ్ళికూతురు ఈవెంట్కి డెకార్ ఎలా చేశాము అనేది నేను అనుకుంటున్నాను. ఫస్ట్ పిక్చర్లో మీరు చూసినట్టయితే నేను అనుకున్న డెకార్ అనమాట, అలా చేయించాలనుకున్నాను. ఈవెంట్ వాళ్ళు ఆల్రెడీ హల్దీ సంగీత పెళ్ళికి ఒకే ఈవెంట్ వాళ్ళని మాట్లాడుకున్నాం, బట్ అది హైదరాబాద్లో కాబట్టి ఇంట్లో ఈవెంట్ మాత్రం మనమే చేసుకోవాలి. దట్టు మా తమ్ముడు ఉన్నాడనమాట. నా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నాకు తమ్ముళ్ళే. సో వాళ్ళందరూ పెళ్ళికి ముందంతా అక్క పెళ్ళెప్పుడు అని నా వెనుక పడుతూ ఉండేవాళ్ళు అనమాట. పెళ్ళిట్లో సెటిల్ అయిపోయిన తర్వాత సో మీరే దగ్గరుండి చేయాలి తమ్ముళ్ళారా అని చెప్పేసి నేను ఒక ప్రతివాదన చేసి వాళ్ళని కూర్చోబెట్టి దగ్గరుండి చేయించాను అనమాట. కానీ నేను సెలెక్ట్ చేసుకున్న పిక్చర్లోకి వచ్చిన అవుట్పుట్కి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే అయితే బాగానే వచ్చింది. నా వరకు అయితే నాకు నచ్చకపోతే నేను అసలు ఉంచేదాన్ని కాదు. సో డెకార్ ఎలా ఉంది ఏంటి అనేది మీరే చూసి చెప్పాలి. ఆంటీ వాళ్ళ ఫోన్లో సబ్స్క్రైబ్ చేయించి సో చూసారుగా, యూట్యూబ్ అనేది ఎక్కడ కూడా మర్చిపోలే. అంత ఈవెంట్, నా ఈవెంట్ అయినా సరే ఈవెంట్లో కూడా సబ్స్క్రైబర్స్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయించాలనే ఆలోచన మాత్రం నా మైండ్లో ఎప్పుడూ ఉంటుంది. సో మీరు కూడా నా వీడియోస్ మీ వరకు రావాలని అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.